మీరు స్క్రీన్లో ఈ యొక్క వ్యక్తిని ఒకసారి చూడండి. ఈ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ధనవంతుడండి. నిజంగా ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. చాలామంది దగ్గర యాపిల్ మొబైల్స్ మీ దగ్గర ఉండుంటాయి. యాపిల్ మొబైల్స్ లేకపోతే యాపిల్ ప్రొడక్ట్స్ మనకు తెలుసు. ఈ వ్యక్తిని ఏమంటారంటే, ఈ వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్. చెప్పండి, ఈ వ్యక్తి పేరు స్టీవ్ జాబ్స్. ఈ వ్యక్తిని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ డిజిటల్ రెవల్యూషన్ అంటే ఈ ప్రపంచంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చాడు, డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చాడు. యాపిల్ అనేటువంటి కంపెనీని ఆ వ్యక్తి ప్రారంభించాడు. యాపిల్ కంపెనీలో అనేకమైన ప్రొడక్ట్స్. ఈ రోజున యాపిల్ ఫోన్స్ కావచ్చు 1,60,000, 2 లక్షల రూపాయల టెలిఫోన్. నిజంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది టెలిఫోన్ వాడతారు. నిజంగా ప్రపంచంలో అనేక మందికి గొప్ప టెక్నాలజీని అందించాడు స్టీవ్ జాబ్స్. దానికంటే తన జీవితంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చిందండి. ఈ వ్యక్తికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఢీలా పడిపోయాడు. రోజు రోజుకి క్షీణించిపోతున్న శరీరం. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ప్రపంచ కుబేరుడుగా ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. 10 మందిని ప్రపంచ కుబేరుల యొక్క జాబితాను చేస్తే స్టీవ్ జాబ్స్ కూడా అందులో ఒకడే. ఎన్ని కోట్ల ఆస్తు, ఎన్ని కోట్ల డాలర్లు ఉన్నాయో అతనికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చక్రం తిప్పినటువంటి వాడు తన జీవితంలో ఒక క్యాన్సర్ బారిన పడ్డాడు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బారిన పడ్డాడు. హాస్పిటల్లోకి జాయిన్ అయ్యాడండి. అనేక మంది వైద్యులను సంప్రదించాడు. ప్రపంచంలో టాప్ క్లాస్ ఆ వైద్యులందరూ తన ఎద్దుకు వచ్చారు. కానీ తన సమస్య నుంచి ఏ ఒక్కరు కూడా బయటికి తీసుకురాలేకపోయారు. ఇంకా తనకు అర్థమైపోయింది, జీవితం ముగించబడతా ఉంది. చిన్న వయసులోనే జీవితం ముగించబడుతుందనే బాధతో ప్రపంచానికి ఒక లెటర్ రాశాడండి. ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. మీరందరూ అనుకుంటున్నారు నా జీవితం పూల పాన్ పని, ఏ విధమైన కష్టం నాకు లేదు, డబ్బు ఉంది కదా, అన్నీ వస్తాయి మీరు అనుకుంటుంటే, ఈ ప్రపంచానికి ఈ వ్యక్తి ఒక లెటర్ రాశాడండి. ఆ లెటర్ని మీకు చూపిస్తాను. స్టీవ్ జాబ్స్ మరణించే ముందు చెప్పిన మాటలు కంట తడి పెట్టించేటువంటి అనుభవాలు. ఒక్కసారి అతను రాసినటువంటి మాటల్ని ఇంగ్లీష్లో చెప్పాడు, కానీ నేను తెలుగులో తర్జుమా చేసి ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. అక్కడ నేను ఆ యొక్క లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఒక న్యూస్ పత్రిక వారు ఈ యొక్క కథనాన్ని రాస్తే ఆ పేపర్ కటింగ్ నేను తీసి మీకు చూపిస్తా ఉన్నాను. ఈ వ్యక్తి చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో గొప్ప కోటీశ్వరుడు, ప్రపంచంలో ఏది కూడా కొరత లేనటువంటి వాడు, డిజిటల్ రెవల్యూషన్కి పితామహుడుగా ఉన్నటువంటి స్టీవ్ జాబ్స్ చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అదే మాటను చదువు మీకు కనబడితే సో మీరు కూడా చదవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇతను చెప్తున్న మాటలు: వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను, నేను విజయానికి ప్రతిజ్ఞగా నిలిచాను. పని తప్ప నాకు వేరే ఆనందం తెలియదు. సంపాదనకి అంకితమైపోయాను. ఇప్పుడు ఈ మరణ శయ్య మీద రోజులు లెక్క పెట్టుకుంటున్న నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళు నేను గర్వపడిన పేరు, డబ్బు ఎందుకు కొరగానివని నాకు అనిపిస్తుంది. ఈ నిశిరాత్రిలో నా ప్రాణం నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక మనం ఆలోచించిన విషయాలు వేరే ఉన్నాయి. కళలు, అనుబంధాలు, చిన్నప్పటి కళలు, కోరికలు, దేవుని సేవ, ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది. కానీ డబ్బు వెనక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది. అందుకు నేనే ఉదాహరణ. ఇతరుల మనస్సులోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకి జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువిచ్చే కాలాన్పిక జగతును మనం సృష్టించుకున్నాం. నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు. నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు. నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులు, అందమైన జ్ఞాపకాలు మాత్రమే. ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి, మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి. నిజం అంతా మన హృదయంలోనే, మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా? నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ నియమించుకోగలవు. నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ నియమించుకోగలవు. నీ కోసం సంపాదించి పెట్టే ఉద్యోగులను నియమించుకోగలవు. కానీ నీ జబ్బును, నీ బాధను అనుభవించే వ్యక్తిని మాత్రం ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు. నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందుకోలేవు. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెర పడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి మళ్ళదు. అందుకే
కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, దేవుని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. ఈ మాటలు చెప్తుంది ఏదో నెలకి ఒక 20,000 30,000 సంపాదిస్తున్నటువంటి మామూలు వ్యక్తి కాదండి. ప్రపంచంలో కొన్ని లక్షల కోట్లు ఉన్నటువంటి ఒక ధనవంతుడు చివరి టైంలో జీవితం యొక్క అర్థం తెలుసుకున్నాడు, జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్తే అందరి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. స్టీవ్ జాబ్స్ తను మరణించాడు 2011 సంవత్సరంలో. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో ఆ వ్యక్తి మరణించాడు. నిజమే, అతడు చెప్పిన మాటలు ఏదో సరదాగా ఒక డైలాగ్గా చెప్పలేదు, కానీ జీవితంలో మన వెనకాల వచ్చేది మన డబ్బు కాదు, మన వెనకాల వచ్చేది మన ఆస్తిపాస్తులు కాదు. నీది అనుకున్న నీ దేహం కూడా నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటు రాదు. కానీ ఈ రోజున నీవు రక్షణ పొందితే ఆ రక్షణ నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నువ్వు సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని జీవితంలో చేర్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని కానుక ఇస్తాడు. డబ్బు కాదు ప్రాముఖ్యం మన జీవితాల్లో, విలువలు ప్రాముఖ్యం. డబ్బు కాదు ప్రాముఖ్యం మన జీవితాల్లో, నిజరక్షకుడు, సృష్టికర్త, మన జీవితాల్లో సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ప్రాముఖ్యము.